అందరికీ నమస్కారం. స్పెయిన్ దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ. సో నేషనల్ ఎమర్జెన్సీ విధించేంత స్పెయిన్లో ప్రజెంట్గా ఏం జరుగుతుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు స్పెయిన్లో ఈ ఎమర్జెన్సీ ఎందుకు విధించడం జరిగింది. సో రీసెంట్గానే స్పెయిన్ దేశం ప్రపంచ ఫుట్బాల్ గెలిచి ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించడం జరిగింది. ముఖ్యంగా ఫుట్బాల్ ఆటగాళ్ళు వాళ్ళు ప్రదర్శించిన ఆట తీరును చూసి ప్రపంచ ఫుట్బాలర్లు సైతం ఆశ్చర్యకుతులను చేయడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే స్పెయిన్ దేశం ఈ ఫుట్బాల్ గెలిచి ప్రపంచం దృష్టిని ఆకర్షించిందో చాలామంది స్పెయిన్ గురించి వెతకడం మొదలు పెట్టారనమాట. సో ఇప్పుడు ఎందుకు స్పెయిన్ నేషనల్ ఎమర్జెన్సీని విధించింది? ప్రజెంట్గా స్పెయిన్లో ఎమర్జెన్సీ ఉందన్నమాట. సో ఎమర్జెన్సీ అంటే మనందరికీ తెలిసిందే, ఏ దేశంలోనైనా అత్యవసర పరిస్థితులలో ప్రభుత్వం ఎమర్జెన్సీ విధిస్తుంది. అంటే దేశానికి ఏమైనా ఇబ్బంది కలిగే ఉద్దేశంతోనూ, ఎవరైనా ఆటంకపరిచే ఉద్దేశంతోనూ, ఏదైనా కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతి దేశం ఎమర్జెన్సీ విధిస్తుంటుంది. సో ప్రజెంట్గా స్పెయిన్ కూడా ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీని విధించింది. ఎందుకంటే అక్కడ ప్రజెంట్గా మంటలు అంటే ఫైర్ అనేది చాలా ప్రాంతాల్లో విస్తరించింది. దాదాపు కొంతమంది చనిపోవడం జరిగింది. అక్కడ ప్రజలు దాదాపు 1,00,000 మందిని వేరే ప్లేస్లకు తీసుకెళ్లడం జరిగిందనమాట. ఒకటి గమనిస్తే ఈ మధ్యకాలంలో యూరప్లో హీట్ వేవ్స్ అంటే వేడి చాలా విపరీతంగా ఉంది. మనం కొన్ని దేశాలలో ఫ్రాన్స్ లాంటి దేశం కానీ, స్పెయిన్ లాంటి దేశం కానీ, పోర్చుగల్ లాంటి దేశం కానీ, ఇవి చాలా చల్లటి ప్రాంతాలు, అంటే యూరప్లో చాలా చల్లటి ప్రాంతాలు. కానీ మొన్న ఈ మధ్యకాలంలో హీట్ వేవ్స్ విపరీతంగా ప్రభావం యూరోప్లో మొత్తం చూపించడం వల్ల అక్కడ ప్రజలు దాదాపు హాట్తో అంటే వేడితో ఉక్కిరి బిక్కిరి కావడం జరిగింది. అక్కడ చాలామంది ఈ వేడిని తట్టుకోలేక చనిపోవడం కూడా జరిగింది. సో అలాంటి వేడే ఇప్పుడు ప్రజెంట్గా అలా అంటుకొనే అలాంటి వేడి వల్ల అక్కడ ఫైర్ అంటే ఫారెస్ట్లో కానీ ఇంకా మిగతా ప్రాంతాలలో కానీ మంట పుట్టి అది వివిధ ప్రాంతాలకు పాకడం జరిగిందనమాట. సో స్పెయిన్లో ప్రజెంట్గా మాడ్రిడ్ రీజియన్ అంటే స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ అనమాట. సో అక్కడ మరియు యాంటోల్లా అండ్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో మంటలు అంటుకొని అది మిగతా ప్రాంతాలకు కూడా పాకడం జరుగుతుందన్నమాట. సో దానివల్ల ప్రజలకు ఇబ్బంది కలగొద్దని చెప్పి నేషనల్ సివిలియన్ ప్రొటెక్షన్ లా కింద స్పెయిన్ నేషనల్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. సో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ఆ దేశ అంతర్గత మినిస్టరు తెలపడం జరిగింది. సో ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఉపయోగించి ప్రజలను చాలామంది మొబిలైజ్ చేయాల్సి ఉంటుంది. అంటే చాలామంది ప్రజలను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించాల్సి ఉంటుంది. సో అదే పనిలో ఇప్పుడు స్పెయిన్ ప్రభుత్వం ఉందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఫ్రాన్స్లో కూడా ఇలాంటి పరిస్థితి గత కొన్ని రోజులుగా జరుగుతుందన్నమాట. ఎందుకంటే స్పెయిన్ ఫ్రాన్స్ పక్కనే ఉంటుంది. సో ఈ ఫ్రాన్స్లోని మంటలు స్పెయిన్లోకి పాకడం కూడా జరిగింది. సో ఇలా ఈ రెండు దేశాలు కోఆర్డినేషన్తో దీన్ని చాలా వరకు తగ్గించేందుకు ప్రయత్నం చేస్తుందన్నమాట. సో దానివల్లనే అక్కడ ప్రజెంట్గా స్పెయిన్లో ఎమర్జెన్సీని విధించి అక్కడ ప్రజలకు అత్యవసర చర్యలు తీసుకునేందుకు అక్కడ ప్రయత్నిస్తుందన్నమాట. సో దీనివల్లనే ఈ ఫైర్ వల్లనే ప్రజెంట్గా స్పెయిన్లో నేషనల్ ఎమర్జెన్సీని విధించడం జరిగిందనమాట. జనరల్గా ఏంటంటే ఎమర్జెన్సీని కొన్ని రాజకీయ కారణాలతో కూడా విధిస్తుంటారు. కానీ స్పెయిన్ ప్రభుత్వం మాత్రం కేవలం మంటలు తమ దేశం మొత్తం పాకడం వల్ల అక్కడ ప్రజలను రక్షించడానికి అత్యవసర పరిస్థితిని విధించి ప్రజల ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతోనే అక్కడ ఈ నేషనల్ ఎమర్జెన్సీని విధించడం జరిగిందనమాట. థ్యాంక్ యూ.